హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకోసం పుల్లగా ఒక రెసిపీ తీసుకొచ్చాను. చింత చిగురు చికెన్. ఈ రెసిపీ చాలా మంది తినుండకపోవచ్చు, కానీ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ఎరైటీ టేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ని ఏదో ఒక పులుపుతో తింటే ఆ మజానే వేరు. అండ్ అందులో గోంగూర పులుపు వేరు, నిమ్మకాయ పులుపు వేరు, అలాగే చింతకాయ పులుపు వేరు. ప్రతి దానికి ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది. ఈ చింత చిగురులో కూడా పులుపు ఒక మాదిరిగా ఉంటుంది, కానీ నిజంగా అద్భుత. హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ చింత చిగురు చికెన్ తింటే మీ చీకు చింత అన్ని దూరం అవుతాయండి. నమ్మండి. ఈ రెసిపీ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు ఇన్స్టాగ్రామ్ లో చెప్పండి. ఇక చింత చిగురు చికెన్ ప్రాసెస్ చేస్తాను, చూసేయండి సరదాగా. ఫస్ట్ 1 kg చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. దానికి కావాల్సినవి పసుపు 1 టీ స్పూను, ఉప్పు, కాశ్మీరీ రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. జస్ట్ ఇవి మాత్రం శుభ్రంగా కలిపేసి ఒక అరగంట పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు మసాలాస్ రెడీ చేసుకుందాము. యాలుకలు 3, చెక్క 2 ఇంచులు, లవంగాలు 4, జీలకర్ర 1 టీ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5. ఇవన్నీ ఒక చిన్న మూకుడులో వేసి జస్ట్ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేపేసి చల్లార్చి ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మూకుడులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ అంటే 200 గ్రామ్స్ ఉంటాయి, వాటిని చిన్నగా కట్ చేసి ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో అలా ఫ్రై చేశాక ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ అయితే చాలు. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరొక టేబుల్ స్పూన్ వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేశాక ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి లైట్ గా ఫ్రై చేశాక మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇందులో వేసేసి చక్కగా ఫ్రై చేసేయాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేశాక పెరుగు 1 కప్పు నిండా అంటే ఒక 100 గ్రాములు పెరుగు వేసేసి పెరుగు మొత్తం మెల్ట్ అయిపోయి కలిసే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించాలి. ముక్క బాగా ఉడికాక గ్రైండ్ చేసిన మసాలా ఇందులో వేసేయాలి. సంక్రాంతికి మనం ఇంటి ముందు ముగ్గులు వేసాక అందులో కలర్స్ నింపుతాం కదా, అలా వేయాలన్నమాట మసాలా. మసాలా వేసాక ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక 200 ml వాటర్ పోసేసి జస్ట్ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించి మధ్యలో 1-2 సార్లు కలిపేసి 10 నిమిషాల తర్వాత నీళ్లు కాస్త దగ్గర అవుతాయి కదా, అప్పుడు ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి చింత చిగురు. నేను ఇంత తీసుకొచ్చాను చింత చిగురు, దీంట్లో మళ్ళీ మటన్ కూడా చేయాలి. సో ఇవన్నీ యాక్చువల్గా ఇదిగోండి ఇలా ఉండేవి కర్రలతో. సో వాటిని తీసే పద్ధతి ఏంటంటే ఇదిగోండి ఇలాగా చేతిలో వేసుకొని లైట్ గా రబ్ చేస్తే అన్ని ఆకులుగా డివైడ్ అయిపోయి ఇలా అవుతాయి అన్నమాట. ఇవి ఒక చేతి నిండా కరెక్ట్ గా గుప్పెడు సరిపోతుంది 1 kgకి. అంటే నా చేయి కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి మీ చేయి చిన్నదైతే 2 చేతులు వేసుకోండి. వాటర్ దగ్గరకు అయ్యి ఉంటుంది కదా, సో అప్పుడు ఈ చింత చిగురు వేసేసి మంట సిమ్లో పెట్టి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెడితే చింత చిగురు కాస్త పుసుక్కున ఉడికిపోద్ది. దాంట్లో ఉన్న పులుపు చికెన్ లోకి దిగిపోద్ది. ఓకే, ఆహా, ఫైనల్ టచ్ కొత్తిమీరతో. వావ్, దీని అరోమా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందండి. కడుపుతో ఉన్న నా చెల్లెళ్ళు అక్కలకి ఈ రెసిపీ నిజంగా చాలా అంటే చాలా ఇష్టమవుతుంది. పుల్లగా కారంగా అబ్బబ్బబ్బబ్బా భలే ఉంటుందిలే. ఏమండి, అబ్బాయిలు తినకూడదని కాదు, అబ్బాయిలని ఇవి తినాలి ఇవి తినకూడదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది పడితే అది వీరు లెవెల్లో కుమ్మటమే మా అబ్బాయిలు గెలిచింది. చింత చిగురు నాకు తెలిసి మీకు ఇప్పుడు అనుకూలంగా దొరకపోవచ్చు. నేను స్టాక్ ఉన్న చింత చిగురుతో చేశాను. సో సీజన్ రాగానే మీరు కూడా ట్రై చేయండి, బొమ్మ అదరగొట్టండి. అంతే, ఇక తిరుగులేదు మీకు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మర్చిపోదు. అండ్ అలాగే ఈ పిచ్చికిస్తా బాబీ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీకోసం ఇంకా ఎన్నో మంచి రెసిపీస్ చేస్తూనే ఉంటాను, హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ. ఏమంటారు? నవ్వుకుంటున్నారు కదా? సంతోషంగా హ్యాపీగా ఇలాగే నవ్వుకోండి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీతోడై సాగవెగువమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓహో టిన్ 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 టిన్.
ఏంటి సాంగ్ మార్చేసానా? సారీ, పాట నచ్చకపోతే నన్ను క్షమించండి, ఏదో సరదాగా అలా పాడేశాను. ఓకే, నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా.